ఈరోజు ఒక అద్భుతమైన చారు పెట్టుకుందాము. బాగా పూర్వకాలం వంటిది, ఆరోగ్యానికి చాలా మంచిది. గంజి చారు చూడడానికి లచ్చిన చారులాగానే ఉంటుంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది. లచ్చిన చారుకేమో నిలబెట్టుకున్న గంజి, దీనికేమో ఫ్రెష్గా తీసుకున్న గంజి అంతే. అలాగే తయారీ విధానంలో చిన్న తేడా ఉంటుంది. ఇంకా మనకి ఎంత గంజి కావాలో అంత తీసుకున్నాను. మనం పాతకాలం పద్ధతిలో వేసుకుంటున్నాం కాబట్టి మట్టి కుండ తీసుకున్నాను. దీని నిండా గంజి వేసుకుని, ఈ గంజి కొంచెం చిక్కగా ఉన్నాయి కదా, రేషన్ బియ్యం నుంచి తీసినవి. వేరే ఏ బియ్యం అయినా కూడా ఇంతలా రావు, ఎందుకంటే చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇందులో ఒక గుప్పెడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా చాలా ఎక్కువ వేసుకుంటాము, అదే టేస్ట్ వస్తుంది. కొంచెం కారం తగ్గున్నాయి తీసుకోవాలన్నమాట. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, 2 కరివేపాకు రెమ్మలు, కొద్దిగా పసుపు. కారం చాలా తక్కువ వేయాలి, లేకపోతే టేస్ట్ మొత్తం మార్చేస్తుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకున్నాము. ఇందులోకి పులుపు కూడా కొంచెమే ఉండాలి, బాగా తక్కువ ఉండాలి. అందుకే చిన్న ఉసిరికాయ సైజు తీసుకున్నాము చింతపండు. మరుగుతూ ఉన్నప్పుడు పైన నొరగలా వస్తుంది కదా, తీసేద్దాం. చింతపండు పులుపు వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు. అదే పనిగా మరిగించే అవసరం లేదు, సరిపోద్ది. తర్వాత పోపు పెట్టేద్దాం. పోపు కూడా ఎక్కువ ఉండదు, చాలా తక్కువ. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక చిన్న స్పూన్ జీలకర్ర, ఒక 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అంతే. ఇంగువ లేకపోతే శనగపప్పు ఇలాంటివి కూడా ఏం అవసరం లేదు. ఈ మాత్రం ఇస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేగిపోయిన తర్వాత తిరమూత వేసేద్దాం. చాలా ఈజీగా అయిపోయింది కదా. టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది, అన్నంతో చాలా బాగుంటుంది. లేదంటే సూప్లో కూడా తీసుకొచ్చి దీన్ని. టేస్ట్ కూడా లచ్చించర్లుగానే అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నాకు సపోర్ట్ ఇవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.